500 రూపాయలు అయితే ఫీజు ఉందో అది కూడా మేము నల్లిఫై చేసి అప్లై చేస్తాం. అన్నీ కూడా సబ్ డివిజన్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా చేసి పెడతాము. ఎక్కడ పర్టికులర్గా మా నోటీస్కి వచ్చినాయి కొన్ని ఊర్లలో వచ్చినాయి. ఇప్పుడు కుర్కూరి అనే ఒక ఊరు ఉంది మనకి ఇక్కడ గోపాలపురంలో. మళ్ళీ మొత్తం గ్రామం అంతా రీసర్వే చేశాం. పాజిటివ్గా అన్నీ వచ్చే విధంగానే ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా రెవెన్యూ అనేది డెఫినెట్లీ యాక్చువల్ మేము ఇచ్చినది 27 డిసెంబర్కి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2.5% పర్ మంత్ కింద మేము ఇచ్చామో దాన్ని 4.5% చేసి 27 జనవరి కల్లా పూర్తి చేయమని చెప్పేసి కార్యాచరణ ఇచ్చారు. సో ఉన్నటువంటి 10,000 మంది సర్వేలు కూడా పూర్తిగా వాడి దీన్ని, ఎందుకంటే కదా ఎక్కడ కూడా మల్టిపుల్ గత ప్రభుత్వం చేసినట్టుగా మల్టిపుల్ సర్వేలను ఒక విలేజ్ లో పంపిస్తే వాళ్ళ ఒక పక్క వీళ్ళొక పక్క వచ్చి చాలా కాంప్లికేషన్ వచ్చినాయి. అలాంటి రాకుండా ఒక ప్లాన్ చేసి ఆ గ్రామానికి ఇచ్చినటువంటి ఏదైతే మేము మొన్న బ్లాక్ సిస్టమ్ పెట్టామో ఆ బ్లాక్ సిస్టమ్ ప్రకారంగా 27 జనవరికి పూర్తి చేయమని చేసి ఈ రోజు మాకు దిశా నిర్దేశించారు.